అసలిది అగ్ని పరీక్షనా? లేక బిగ్ బాస్ వాళ్ళు యూఎన్ఓ కార్డ్స్ తీసుకొచ్చి మనతో గేమ్ ఆడుతున్నారా? ఒకవైపు ఫైర్ కార్డ్, మరోవైపు రివర్స్ కార్డ్, ఇంకోవైపు స్కిప్ ద రౌండ్. అదే సమయంలో పాత అగ్ని పరీక్ష విన్నర్ కళ్యాణ్ పడల ఎంట్రీ. కానీ ఈ ఎపిసోడ్ 8లో నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది కార్డ్స్ మాత్రమే కాదు. రాజా కుమారి గారి స్ట్రాటజీ, దీపక్ గారి స్టాండ్, హేమంత్ ఆపర్చునిటీ గ్రాబ్ చేసిన విధానం అండ్ చివర్లో వచ్చిన కళ్యాణ్ పడల ఎంట్రీ. ఇవన్నీ కలిపి చూస్తే ఈ ఎపిసోడ్ నుంచి అగ్ని పరీక్ష గేమ్ కొంచెం సీరియస్ అయిందనే చెప్పాలి. అసలు ఎవరు ఎలా ఆడారు? ఎవరు నిజంగా ఇంప్రెస్ చేశారు? ఎవరి దగ్గర స్ట్రాటజీ ఉంది? ఎవరు ఆపర్చునిటీని సరిగ్గా ఉపయోగించుకున్నారు? ముఖ్యంగా ఈ పవర్ కార్డ్స్ నిజంగా కంటెస్టెంట్స్ గేమ్‌ని చేంజ్ చేస్తున్నాయా? లేక షోకి కంటెంట్ పెంచుతున్నాయా? అదే ఈరోజు మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రచ్చాలే పుద్దం మావ. అగ్ని పరీక్ష సీజన్ 2లో రోజు రోజుకి గేమ్ మరింత ఇంట్రెస్టింగ్ అవుతుంది. అందుకే ఈరోజు ఎపిసోడ్ 8లో ఎవరు ఎలా ఆడారు, ఎవరు ఇంప్రెస్ చేశారు, ఎవరి దగ్గర అసలు స్ట్రాటజీ ఉంది అన్నీ మనం మాట్లాడుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక చిన్న పని చేయండి, లైక్ కొట్టండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అగ్ని పరీక్షలో అసలు గేమ్ ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్ అవుతుంది. సో లెట్ స్టార్ట్. ఈరోజు ఎపిసోడ్లో నాకు కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపించిన కాన్సెప్ట్ ఫైర్ కార్డ్స్. ఇవి సాధారణ కార్డ్స్ కావు బాస్. ఒక కార్డ్ చేతిలోకి వస్తే మీ గేమ్ మాత్రమే కాదు, పక్కోడు గేమ్ కూడా తిప్పేయచ్చు. ఒక రౌండ్ స్కిప్ చేయొచ్చు, ఒక డెసిషన్ రివర్స్ చేయొచ్చు. అంటే ఇప్పటి వరకు టాస్క్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్. కానీ ఇప్పుడు బ్రెయిన్ ప్లస్ స్ట్రాటజీ ప్లస్ పవర్ కార్డ్, ఈ మూడు కలిస్తే గేమ్ మొత్తం తలకిందులు కావచ్చు. కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు నచ్చింది, ఎందుకంటే రియాలిటీ షోలో అన్ప్రెడిక్టబిలిటీ ఉండాలి. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా ఉంది. ఈ పవర్స్ కంటెస్టెంట్స్ నిజంగా ఎర్న్ చేస్తున్నారా? లేక ఎవరి చేతిలో కార్డ్ ఉంటే ఎపిసోడ్కి ఎక్కువ కంటెంట్ వస్తుందో అలా గేమ్ డిజైన్ చేస్తున్నారా? ఎందుకంటే రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ వల్ల ట్విస్ట్ వస్తే అది గేమ్, ట్విస్ట్ కోసం ట్విస్ట్ తీసుకొస్తే అది స్క్రిప్టెడ్ ఫీలింగ్. అది మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చూడాలి. ఇప్పుడు వస్తే రాజ్కుమారి గారు. నిజం చెప్పాలంటే ఎపిసోడ్ ప్రారంభంలో రాజ్కుమారి గారిని చూస్తూ సింపతి ఫ్యాక్టర్తో కొంతవరకు ముందుకెళ్తారేమో అనుకున్నాను. కానీ ఈరోజు నా ఒపీనియన్ కొంచెం చేంజ్ అయింది. ఎందుకంటే మొదట ప్రియ గారు ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు, ఇక్కడ ఎవరు ఉండటానికి డిజర్వ్ అవ్వరు? ఇలాంటి క్వశ్చన్ అడిగితే చాలామంది కంటెస్టెంట్స్ ఏం చేస్తారు? అందరూ డిజర్వింగే, అందరూ కష్టపడి వచ్చారు, నేను ఎవరిని జడ్జ్ చేయను అంటూ సేఫ్ ఆన్సర్ ఇస్తారు. కానీ రాజా కుమారి గారు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎవరు డిజర్వింగ్ కాదని అనిపిస్తుందో అదే చెప్పారు. ఇక్కడ నాకు ఆమె గేమ్లో ఒక క్వాలిటీ కనిపించింది, అబ్జర్వేషన్. ఎవరిని చూసి ఏమనిపిస్తుందో, ఎవరు ఎలా ఆడుతున్నారో అన్నది ఆమె అబ్జర్వ్ చేస్తున్నారనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందే ఆన్సర్ ప్రిపేర్ చేసుకోవడం వేరు, కానీ అక్కడికక్కడే ఎవరు డిజర్వ్ అవ్వరు అని అడిగితే వెంటనే ఆన్సర్ ఇవ్వడం వేరు. ఆ విషయంలో హెసిటేషన్ కనిపించలేదు. సో ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్. ఇది నాకు నచ్చింది, ఎందుకంటే కాంపిటీషన్లో ఒక స్టేజ్కి వచ్చాక నేను తగ్గను అనే కాన్ఫిడెన్స్ చాలా అవసరం. దీపక్ టుడేస్ రియల్ విన్నర్. ఇప్పుడు నా పర్సనల్ ఫేవరెట్ మూమెంట్కి వస్తే దీపక్. ఈరోజు దీపక్ దగ్గర నాకు నచ్చింది అతని రిజల్ట్ కాదు, అతని స్టాండ్. టాస్క్లో హేమంత్ స్ట్రాటజీగా దీపక్ ఏరియాలోకి ఫిష్ పేపర్స్ వేస్తున్నప్పుడు దీపక్ దాన్ని క్వశ్చన్ చేశాడు. ఇక్కడ ఒక విషయం, హేమంత్ తప్పు చేశాడని నేను అనడలేదు, ఎందుకంటే అది గేమ్. రూల్లో ఇతరులు ప్యాన్లో వేయకూడదు అని లేకపోతే స్ట్రాటజీగా ఆడడం తప్పు కాదు. కానీ దీపక్కి అక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు ఇలా చేస్తున్నావా, అయితే నేను చేస్తా అని కౌంటర్ చేయడం, లేక నేను నా గేమ్నే ఆడతా అని స్టాండ్ తీసుకోవడం. దీపక్ రెండో చేశాడు, అతను తన గేమ్ని కంటిన్యూ చేశాడు. అదే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎందుకంటే రియాలిటీ షోస్లో ఒక విషయం చాలా ఇంపార్టెంట్, మీరు ఏం నమ్ముతున్నారో దానిపై నిలబడటం. మీరు గెలిచినా ఓడినా మీ స్టాండ్కి కమిట్ అవ్వాలి. ఈరోజు దీపక్ అదే చేశాడు. అండ్ ద రిజల్ట్ చివరికి లెక్క వేసినప్పుడు దీపక్ దగ్గర ఫిష్ ఎక్కువ. అంటే స్ట్రాటజీతో కౌంటర్ చేయకుండా తన గేమ్ తను ఆడి విన్ చేశాడు. అది నాకు జెన్యున్లీ మంచి మూమెంట్ అనిపించింది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒకప్పుడు అతని స్టాండ్ని క్వశ్చన్ చేసిన వాళ్ళే ఈరోజు అతన్ని అప్రిషియేట్ చేశారు. అది చాలా పెద్ద విషయం, ఎందుకంటే నువ్వు ఏం నమ్ముతున్నావో దానికోసం నిలబడటం ఈజీ కాదు. అది దీపక్ ఈరోజు చూపించాడు. హేమంత్
ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకున్నాడు. ఇప్పుడు హేమంత్ గురించి కూడా మాట్లాడాలి. చాలామంది ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు, కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇంకొకరు ముందుకు వెళ్తారు అని వెనక్కి తగ్గిపోతారు. హేమంత్ మాత్రం నాకు ఛాన్స్ కావాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి అని ముందుకు వచ్చాడు. ఇది నాకు నచ్చింది. గెలిచామా ఓడామా అది సెకండరీ. ముందుగా ఆపర్చునిటీని గ్రాబ్ చేయాలి. అతనిలో ఆ హంగర్ కనిపించింది. కాలియాన్ పడ్ల ఎంట్రీ. ఇక ఎపిసోడ్ చివరిలో కాలియాన్ పడ్ల, బాస్, ఈ ఎంట్రీకి ఇమోషనల్ వెయిట్ ఉంది. ఎందుకంటే కళ్యాణ్ సాధారణ గెస్ట్ కాదు. ఒకప్పుడు ఇదే అగ్ని పరీక్ష ప్రాసెస్లో కంటెస్టెంట్. అక్కడి నుంచి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాడు. అక్కడ టైటిల్ గెలిచాడు. ఇప్పుడు అదే స్టేజ్కి విన్నర్గా తిరిగి వచ్చాడు. ఇది లిటరల్లీ ఫుల్ సర్కిల్. అతను ట్రాఫీ పట్టుకుని రావడం, కంటెస్టెంట్స్ ముందు నిలబడటం, తన జర్నీ గురించి చెప్పడం చూస్తుంటే ఒక మెసేజ్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీ లైఫ్ కూడా చేంజ్ కావచ్చు. అది కంటెస్టెంట్స్కి మోటివేషన్. కానీ ఒక చిన్న పాయింట్, కళ్యాణ్ సక్సెస్ని చూసి నేను కూడా కళ్యాణ్లా అవ్వాలి అని కాపీ చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ 2 పాయింట్స్ ఉన్న అవసరం లేదు. మీరు మీరుగా ఉండాలి. అప్పుడే ఆడియన్స్కి కనెక్ట్ అవుతారు. రోహిత్ వర్సెస్ అమన్ అసలు గేమ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ 8లో నాకు యాక్చువల్ బిగ్ బాస్ ఫ్లేవర్ ఇచ్చిన గేమ్ గురించి మాట్లాడాలి. అది రోహిత్ వర్సెస్ అమన్. ఇప్పటివరకు అగ్ని పరీక్షలో కొన్ని టాస్క్స్ చూస్తుంటే ఓకే కరేజ్ టెస్ట్, ఓకే ఎండ్యూరెన్స్ టెస్ట్, ఓకే టాస్క్ కంప్లీట్ అని అనిపిస్తుంది. కానీ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎదురెదురుగా నిలబడినప్పుడు మాత్రం సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే అక్కడ టాస్క్ ఒక్కటే ఉండదు. ఈగో ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, ముఖ్యంగా పర్సనాలిటీ బయటకు వస్తుంది. అదే నాకు రోహిత్ వర్సెస్ అమన్లో కనిపించింది. రోహిత్ స్ట్రాంగ్ ప్లేయర్, బట్ ప్రెషర్ ఆల్సో దేర్. రోహిత్ ఇప్పటికే కాంపిటీషన్లో తనకంటూ ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి కంటెస్టెంట్ మీద న్యాచురల్లీ స్పాట్లైట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ని బీట్ చేయాలంటే ప్రెషర్ కూడా ఎక్కువ. కానీ ఇక్కడే రోహిత్కి ఒక డేంజర్ ఉంది. మీరు స్ట్రాంగ్ ప్లేయర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రతి టాస్క్లో ఆడియన్స్ మీ పర్ఫార్మెన్స్ని ఇంకాస్త ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. ఒక్కసారి మీరు మిస్టేక్ చేస్తే అయ్యో ఇతను ఇంతేనా అంటారు. అదే స్ట్రాంగ్ ప్లేయర్ కర్స్, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ. సో రోహిత్కి ఈ గేమ్లో ప్రెషర్ కేవలం అమన్ నుంచి కాదు, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ నుంచి కూడా ఉంది. మరోవైపు అమన్ కూడా తగ్గే టైప్ కాదు. రోహిత్ స్ట్రాంగ్ ప్లేయర్ అని తెలుసు, అయినా అతను స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నేను వెనక్కి వెళ్తా అనే యాటిట్యూడ్ కనిపించలేదు. అదే నాకు నచ్చింది. ఎందుకంటే కాంపిటీషన్లో ఎదుటివాడు ఎంత స్ట్రాంగ్ అన్నది కాదు, మీరు మీ గేమ్ ఎంత స్ట్రాంగ్గా ఆడుతున్నారు అన్నదే మ్యాటర్. రోహిత్కి ఎదురుగా అమన్ నిలబడటం వల్ల ఈ గేమ్కి ఒక ప్రాపర్ కాంపిటేటివ్ టెన్షన్ వచ్చింది. అక్కడే ఎపిసోడ్ 8 కొంచెం ఇంట్రెస్టింగ్ అయింది. ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనిపించింది. రోహిత్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్లస్ కాన్ఫిడెన్స్ ప్లస్ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఉన్నాయి. అమన్కి మాత్రం ఒక డిఫరెంట్ అడ్వాంటేజ్ ఉంది, ప్రూవ్ చేయాలనే హంగర్. ఇలాంటి సిచ్యువేషన్లో ఇద్దరూ డేంజరస్. ఒకరు నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను అనే కాన్ఫిడెన్స్తో వస్తారు, మరొకరు నేను కూడా ప్రూవ్ చేస్తా అనే హంగర్తో వస్తారు. అందుకే రోహిత్ వర్సెస్ అమన్ క్లాష్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దిస్ ఈజ్ వాట్ బిగ్ బాస్ నీడ్స్. నిజంగా చెప్పాలంటే ఇలాంటి కాంపిటేటివ్ క్లాషెస్ ఇంకా ఎక్కువగా కావాలి. ఇద్దరు కాంటెస్టెంట్స్ టాస్క్లో ఎదురెదురుగా నిలబడినప్పుడు వాళ్ళ యాక్చువల్ పర్సనాలిటీ బయటకు వస్తుంది. ఎవరు ప్రెషర్లో కామ్గా ఉంటారు, ఎవరు అగ్రెసివ్ అవుతారు, ఎవరు స్ట్రాటజీతో ఆడతారు, ఎవరు ఇమోషన్స్కి వెళ్ళిపోతారు. అదే అసలు రియాలిటీ షో కాంటెంట్. టాస్క్ గెలవడం ఒక్కటే కాదు, ఆ టాస్క్లో మీరు ఎలా బిహేవ్ చేశారనేదే ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటుంది. అందుకే రోహిత్ వర్సెస్ అమన్ నాకు ఎపిసోడ్ 8లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపిటేటివ్ మూమెంట్స్. మరి మీకెవరు బెటర్ అనిపించారు, రోహిత్ లేక అమన్? కమెంట్ సెక్షన్లో ఇప్పుడే చెప్పండి. ఫైనల్ ప్లేయర్ రీడింగ్. సో ఎపిసోడ్ 8 తర్వాత నా ప్లేయర్ రీడింగ్ ఇలా ఉంది. రాజకుమారి అబ్జర్వేషన్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, స్ట్రాటజీ ఉంది. ఈరోజు టాస్క్లో క్యాల్కులేషన్ కూడా చూపించారు. ఇప్పటి వరకు మనం చూడని విషయం ఒకటే, ఫిజికల్ స్ట్రెంగ్త్. అది కూడా బాగుంటే రాజకుమారి డేంజరస్ కంటెస్టెంట్ అవ్వచ్చు. దీపక్ ఈరోజు స్టాండ్ చూపించాడు, తన బిలీఫ్ మీద నిలబడ్డాడు. ఇప్పుడు అతని చేతిలో పవర్ కార్డ్ కూడా ఉంది. కాబట్టి రియల్ టెస్ట్ ఇప్పుడు మొదలైంది. కార్డ్ రావడం ఒక విషయం,
దాన్ని సరైన సమయంలో యూజ్ చేయడం మరో విషయం. అపూర్వ కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్గా ఉంది, డైరెక్ట్గా మాట్లాడుతుంది, తనను తాను డిజర్వింగ్ అని డిఫెండ్ చేసుకోగలుగుతుంది. సో ఆమెను కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. హేమంత్ ఆపర్చునిటీ కోసం ముందుకు వచ్చే హంగర్ ఉంది, అది లాంగ్ టర్మ్లో ఎంత యూస్ఫుల్ అవుతుందో చూడాలి. ఫైనల్ వర్డిక్ట్. ఓవరాల్ ఈరోజు ఎపిసోడ్కి నా రేటింగ్ 8/10. ఎందుకంటే ప్రతి టాస్క్ ఎక్స్ట్రాడినరీగా ఉందని కాదు, ప్రతి కంటెస్టెంట్ సూపర్గా పెర్ఫామ్ చేశారని కాదు, కానీ గేమ్కి ఇప్పుడు స్ట్రాటజీ వచ్చింది, పవర్ కార్డ్స్ వచ్చాయి, కంటెస్టెంట్స్ డెసిషన్స్ ఇంపార్టెంట్ అవుతున్నాయి. కళ్యాణ్ ఎంట్రీ ఇమోషనల్ వాల్యూ తీసుకొచ్చింది, రాజకుమారి స్ట్రాటజీ చూపించారు, దీపక్ స్టాండ్ చూపించాడు, హేమంత్ ఆపర్చునిటీ గ్రాప్ చేశాడు. అంటే అగ్ని పరీక్ష ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ స్టేజ్లోకి వచ్చింది. కమెంట్ వార్. ఇప్పుడు మీ టు టర్న్. నాకు మీ ఆన్సర్స్ కమెంట్స్లో కావాలి. నంబర్ 1, ఈరోజు టాస్క్లో మీకెవరు ఎక్కువగా ఇంప్రెస్ చేశారు? రాజకుమారి, దీపక్, అపూర్వ లేక హేమంత్? కమెంట్ చేయండి. నంబర్ 2, దీపక్ తన స్టాండ్ మీద నిలబడటం మీకు జెన్యూన్ గేమ్ ప్లే అనిపించిందా లేక అతని స్ట్రాటజీ మార్చుకోవాల్సిందా? నంబర్ 3, ఈ ఫైర్ కార్డ్స్ కాన్సెప్ట్ మీకు నచ్చిందా? గేమ్ చేంజర్ లేక డ్రామా క్రియేటర్? కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి డైలీ అగ్ని పరీక్ష రివ్యూస్, కంటెస్టెంట్ అనాలిసిస్, కాంట్రవర్సీస్ మరియు ప్రిడిక్షన్స్ కోసం రాచాలే పుద్దం మావాని సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసింది జస్ట్ ద బిగినింగ్. అసలు బిగ్ బాస్ లెవెల్ గేమ్ ఇంకా ముందుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.